సర్గ అంటే ఏమిటి? రామాయణంలోనివి సర్గలు అని అంటారు కదా, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? సర్గ అంటే ఒక అధ్యాయం, కొద్దిపాటి కథా సన్నివేశం, ఒక భాగం అనే అర్థంలో మనం స్వీకరిస్తూ ఉంటాం. శ్రీరామాయణంలో కాండలు ప్రధానం. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఈ 7 కాండలలో 648 సర్గలు ఉన్నాయి. బాలకాండ 77 సర్గలు, అయోధ్యకాండ 119, అరణ్యకాండ 75. ఏమిటి ఈ సర్గలు? కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ 67, 68, 131, ఉత్తరకాండ 111 సర్గలు, వెరసి 648 సర్గలు. సర్గ అంటే పౌరాణిక అర్థం వేరే, రామాయణార్థం వేరే. సర్గశ్చ ప్రతిసర్గశ్చ అనేటటువంటి క్రమంలో వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. 5 లక్షణాలు కలది పురాణము. పుర అపి నవం. ఈ అర్థంలో ఒక వృత్తాంతము అని అర్థం. ఇక శ్రీరామాయణ అర్థంలో మొత్తం బాలకాండలో ఉండే కథనాన్ని 77 ఉప విభాగాలుగా విభజించారు ఆదికవి వాల్మీకి మహర్షుల వారు. ఒక్కొక్క సర్గ అంటే ఒక్కొక్క చాప్టర్ అనుకుందాం, ఆంగ్ల విధిలో ఒక్కొక్క ప్రయోజనాన్ని అందిస్తుంది. అయోధ్యకాండ మొదటి సర్గ. ఇందులో దశరథుల వారు రామచంద్రమూర్తిని పరమాద్భుతంగా శ్లాఘించారు, పొగిడారు. ఏ తండ్రి కూడా కొడుకును పొగడకూడదు, పొగిడాడు. వెంటనే వియోగం సంభవించింది. అందులో రాజనీతి కూడా ఉంది. మనకు ఏది అవసరమో ఆ అవసరం ఉన్న కథా సన్నివేశాన్ని మనం పారాయణ చేయాలి అంటే ఆ సర్గ సంఖ్య పేరు చెప్పాలి. సంతానానికి మంచి బుద్ధి కావాలి, పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, మంచి మాట వినేటట్టుగా మార్చుకోవాలి. ఎలా? బాలకాండ 16వ సర్గ. వివాహాలు కావడం లేదు, ఆలస్యమైపోతుంది, చెప్పిన మాటలు ఎవరు వినడం లేదు, ఒప్పుకోవడం లేదు అమ్మాయిలు అబ్బాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలి? బాలకాండలో 72వ సర్గ సీతారాముల కళ్యాణం. సంపద కావాలి, డబ్బు కావాలి, అవసరానికి డబ్బులు రావట్లేదే. సుందరకాండ త్రిజటా స్వప్నము ఒక సర్గ, కిరీట భంగము ఒక సర్గ. మనసు చాలా వేదనగా ఉంది, దుఃఖంతో ఉంది, పిల్లలు ఎక్కడో వెళ్ళారు, ఒంటరిగా ఉన్నాం, మారుతి నిర్వేదం సుందరకాండ 13వ సర్గ. ఇలా వీటిని చదవాలి అని మనకు ఉమా సంహిత అన్న గ్రంథం చెబుతుంది. సర్గ అంటే ఒక అధ్యాయం అన్న అర్థంలో మనం శ్రీరామాయణాన్ని గ్రహించాలి. ఇది విషయం.